సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఒక గొప్ప సినీ వారసత్వం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థాయిని నిర్మించుకున్న స్టార్ అది రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన పేరు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు మగధీరాతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు క్లాస్, స్టైల్, గ్లోబల్ అపీల్ తో కొత్త స్థాయికి చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆయనకు ప్రేరణగా నిలిచిన పేరు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినీ ప్రపంచంలో ఒక లెజెండ్. కానీ ఆ వారసత్వాన్ని కేవలం కొనసాగించడం మాత్రమే కాదు, దానిని దాటి తనకంటూ ఒక కొత్త గుర్తింపు సృష్టించుకున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు ఆయన మెరిసింది ఎస్ స్క్వేర్ మ్యాగజైన్ కవర్ పై. ఈ మ్యాగజైన్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లైఫ్ స్టైల్ సక్సెస్ స్టోరీస్, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ను హైలైట్ చేయడం. అందుకే ఈ కవర్ లో రామ్ చరణ్ అపియరెన్స్ కేవలం ఫోటోషూట్ కాదు, ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ కి సింబల్ గా మారింది. అయితే అసలు ప్రశ్న, ఇది గ్లోబల్ స్టార్డమ్ కు మొదటి అడుగా లేక ఇప్పటికే ఆ స్థాయిని చేరుకున్నాడా అన్నది. ఈ రోజు మనం చూడబోతున్నది రామ్ చరణ్ జర్నీ, ఆయన గ్లోబల్ రైజ్ మరియు ఎస్ స్క్వేర్ మ్యాగజైన్ ఫ్యూచర్ వెనుక ఉన్న అసలు కథ. అయితే ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్, ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అంటే రామ్ చరణ్ ఎస్ స్క్వేర్ మ్యాగజైన్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సార్, ఇంత స్పెషాలిటీ ఏంటి, దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటి అనేది తెలియజేయండి సార్. ఇప్పుడు ప్రతి రంగంలో ఒక హైరార్కీ లేకపోతే ఒక ప్రాధాన్యత క్రమం ఉంటుందండి. ఇప్పుడు జాతీయ స్థాయిలో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే గనక ఎస్క్వైర్ అనే ఒక పత్రికలో ఒక ఇంటర్వ్యూ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. ఎస్క్వైర్ అనే మ్యాగజైన్ లో ఇంటర్వ్యూ రావడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చి మన భారతదేశంలో కేవలము ఒక ఇద్దరు ముగ్గురు స్టార్లకు మాత్రమే వచ్చింది. ఒక షారూక్ ఖాన్ అనండి, ఇర్ఫాన్ ఖాన్ అనండి, ఇట్లాగా తర్వాత రణబీర్, ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే వచ్చింది. ఎందుకు వస్తుంది అంటే ఎస్క్వైర్ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూ రావడానికి ప్రాతిపదికలు ఏంటంటే అతనికి గ్లోబల్ మార్కెట్ లో ఎక్స్పోజర్ వచ్చి ఉండాలి. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ మార్కెట్ లో మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఆయన యుఎస్ రిపోర్టర్ అనే ఒక పత్రికకు, వెరైటీ అనే ఒక పత్రికకు, వీటన్నిటికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. యుఎస్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ అప్పుడు ఆస్కార్ దాకా వెళ్ళింది ఆర్ఆర్ఆర్. ఆ రకంగా రామ్ చరణ్ గారు ఇంటర్నేషనల్ లెవెల్ కి, హాలీవుడ్ స్థాయికి ఆయన ఆ రోజు ఎక్స్పోజ్ అయ్యారు. ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక రోజులో ఏదో ఒక ఫ్లూక్ గా వచ్చేస్తే తీసుకోరండి ఇంటర్వ్యూని. సో ఆ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ, ఒక ఫిజిక్ అంటే స్టైల్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, సెలబ్రిటీ హోదా ఉండాలి, అలాగే గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇవన్నీ కాక మంచి ఇంటలెక్చువల్ పర్సన్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటే గనక మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. సో ఇవాళ మీరు ఆ మ్యాగజైన్ లో వచ్చిన ఇంటర్వ్యూ చూస్తే రామ్ చరణ్ గారు చాలా కూల్ అండ్ స్టబాన్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చాలా చక్కగా ఉంది ఆయన ఇంటర్వ్యూ. ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే లెగసీ కంటే కూడా మన కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. చిరంజీవి కొడుకు అయితే మొదటి సినిమా ఆడుతుంది, రెండో సినిమా ఆడుతుంది, కానీ మూడో సినిమా ఆడదు. సో కన్సిస్టెన్సీ కావాలి, మన పెర్ఫార్మెన్స్ కావాలి. అప్పుడే చిరంజీవి కొడుకు అయినా కానీ జనం ఆదరిస్తారు. సో ఈ విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చాలా మంచి ఇంటర్వ్యూ పడిందండి. ఆయన ఆ ఫోటోలు చూస్తే కూడా మీరు హాలీవుడ్ స్టార్ కి ఎట్లయితే ఫొటోస్ ఉంటాయో ఆ రకమైన బాడీ టెక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి కలిగి ఉండడము. దట్టు హాలీవుడ్ మార్కెట్ ఒక రకంగా ఓపెన్ అయిందని చెప్పాలండి ఆయనకి. రేపో మాపో మీరు హాలీవుడ్ మూవీలో రామ్ చరణ్ గారికి ఒక మంచి పాత్ర వచ్చి ఆయన కూడా ఒక యాక్షన్ హీరోగా వస్తారు అనుకుంటే అది అతిశయోక్తి ఏం కాదండి. డెఫినెట్ గా హాలీవుడ్ కి ఇది ఒక ద్వారము అని చెప్పాలి. డోర్స్ ఓపెన్ అయినాయి హాలీవుడ్ కి. ఉన్నారు అని చెప్పాలి. ఏమండి, నెక్స్ట్ టార్గెట్ అదే అని చెప్పొచ్చు అనమాట. హాలీవుడ్ నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని చెప్పాలి. ఇవాళ మీరు గ్లోబల్ స్టార్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అంటుంటే చాలా మంది ఏదో గ్లోబల్ స్టార్ అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటారు. కాదండి. సో భారతదేశం నుంచి ఎస్పెషల్లీ ఇవాళ ఒక యాక్షన్ హీరో కావాల్సిన అవసరం ఉందండి. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అండి. ఇవాళ మీకు భారతదేశం నుంచి ఒక పాత్ర కావాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా భారతదేశంలో 100-150 కోట్ల మంది ఉన్నారండి. భారతీయ మార్కెట్ ని వాళ్ళు కొల్లగొట్టారంటే హాలీవుడ్ సినిమాలు డెఫినెట్ గా భారతీయ నటీనటులు కావాలి వాళ్ళకి. అలాంటి నటీనటులు ఎవరైనా వెతుకుతా ఉంటారు వాళ్ళు. దట్టు యాక్షన్ హీరో లాంటి ఒక ఫిజిక్ ఉన్న వాళ్ళు కావాలి. అప్పుడు రామ్ చరణ్ అందులో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారు. ఇంకొకటి అండి, ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఏం చూస్తారంటే ఓవర్ యాక్షన్ ఎప్పుడు కూడా హాలీవుడ్ లో అంగీకరించరు. ఓవర్ గా డ్రామాటిక్ గా నటించడం అవి ఉండకూడదండి. వాళ్ళకి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. మీరు RRR లో చూస్తే ఆయన ఎందుకు RRR తర్వాత హాలీవుడ్ మార్కెట్ ని బాగా దగ్గరైపోయారంటే
RRR లో ఆయన కళ్ళతోనే నటన కనబడుతుంది మీకు. Hmm. సో లోపల బడబాగ్ని రగులుతుంటది, కానీ బయటకి ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాంటి పాత్రలు ఆయన చేసిన తీరుంది చూసారా, అది చాలా చాలా ఆకట్టుకుందండి. ఎస్పెషల్లీ నేను చాలా రోజులు చెప్తున్నాను, అది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు, ఇది హాలీవుడ్ కి బాగా క్యాచ్ అవుతుంది అని చెప్పాను. ఆ రకంగా హాలీవుడ్ కి క్యాచ్ అయిందండి. ఇవాళ ఆయన హాలీవుడ్ ఈ ఎస్క్వైర్ మ్యాగజైన్ లో ఆయన ఇంటర్వ్యూ వచ్చిందంటే ఒక ద్వారాలు ఓపెన్ అయినట్టుగా భావించాలి. ఇంకోటండి, ఇక్కడ మన తెలుగు నుంచి కేవలం ఇద్దరికే ఆ అవకాశం వచ్చిందండి. ఒకళ్ళు ఎన్టీఆర్, ఒకళ్ళు రామ్ చరణ్. ఎన్టీఆర్ కూడా వచ్చిందండి. సో రామ్ చరణ్ కూడా ఇవాళ వచ్చింది. సో ఎన్టీఆర్ ది రామ్ చరణ్ చూస్తే రామ్ చరణ్ కే కొంచెం ఎక్కువగా ఇంటర్వ్యూ బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎన్టీఆర్ కూడా చాలా బాగా చేశారండి ఇంటర్వ్యూ. ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా ఇంటర్వ్యూ సాగింది ఎన్టీఆర్ ది, కానీ రామ్ చరణ్ ది ఎమోషనల్ గా ఇంటర్వ్యూ సాగలేదండి. చాలా ప్రొఫెషనల్ గా ఇంటర్వ్యూ సాగింది. ఎన్టీఆర్ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, ఆయన మాట్లాడే పరంగా కావచ్చు, ద బెస్ట్ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, ద బెస్ట్ ఉంటారండి, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆయన ఒకలా సాగింది ఎమోషనల్ గా ఇంటర్వ్యూ, ఈయన మాత్రం స్టడీగా, స్టేబుల్ గా, ప్రొఫెషనల్ గా సాగింది. ఇవాళ హాలీవుడ్ ఏం చూస్తుంది అంటే ఎమోషన్ కాదండి, స్టడీగా ఏదైతే ఇంటర్వ్యూలో మనకి ప్రొఫెషనల్ గా సాగిందో ఆ ప్రొఫెషనల్ దీన్ని మనం వాళ్ళు కావాలి అంటే ప్రెడిక్టబుల్ గా ఉండాలన్నమాట. అలాంటి ప్రెడిక్టబుల్ హీరోని హాలీవుడ్ కోరుకుంటోంది. సో ఇవాళ హాలీవుడ్ కోరుకోవడానికి రామ్ చరణ్ కరెక్ట్ మెటీరియల్ అవుతున్నాడు అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. ఇవాళ భారతదేశంలో టాప్ 10 లిస్ట్ తీసుకుంటే రామ్ చరణ్ గారు 3, 4, 5 ప్లేసుల్లో ఉన్నారు. రామ్ చరణ్ గారు, ప్రభాస్ నెంబర్ 1 గా ఉన్నారు, నెంబర్ 2 గా షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత ప్లేసుల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా వీళ్ళందరూ కూడా పోటీ, అల్లు అర్జున్, వీళ్ళంతా కూడా పోటీ పడుతున్నారండి. ఇందులో ఇవాళ ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ లో ఆయన స్టోరీ రావటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక అవార్డు లాంటిది అని చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ కి ఇది ఒక కలికితురాయి అని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని మనం భావించవచ్చు అండి. టైమ్ మ్యాగజైన్ కూడా త్వరలో టైమ్ మ్యాగజైన్ లో కూడా రామ్ చరణ్ ఇంటర్వ్యూ వస్తుందన్న మాటలు వినపడతా ఉన్నాయి. డెఫినెట్ గా టైమ్ మ్యాగజైన్ లో వస్తే అంతకు మించిన పత్రిక ఇంకోటి ఉండదండి. నెంబర్ 1 టైమ్ అయితే, నెంబర్ 2 ఎస్క్వైర్ అని చెప్పాలి. సో ఒక్కసారి కనుక టైమ్ లో పడితే కనుక ప్రపంచ ప్రఖ్యాతమైన దీనికి వెళ్ళిపోతారండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎస్క్వేర్ మ్యాగజైన్ కవర్ పై కనిపించిన ఈ అపియరెన్స్ ఒక ఫోటో కాదు, ఒక గుర్తింపు, ఒక స్థాయి. ఇది ముగింపు కాదు, కిరణ్ గారు కూడా చెప్పారు, ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికే గ్లోబల్ స్టేజ్ మీద నిలిచిన రామ్ చరణ్ ఇంకా ఇలాంటి హైట్స్ చేరుకుంటాడని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.